ఇంతకు ముందు కథలో మనోజ్ తన తెలివితేటలతో తిండిపిచ్చి దయ్యాలను ఎలా తరిమికొట్టాడో చూశాం. అమ్మా, మొత్తానికి ఇన్ని దినాలకు గా సీదర్ నుండి బయటపడ్డా సెల్లే. గీ జాలిం లోషన్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. గా సీదర్ తోని ఇన్ని దినాలకెళ్ళి ఏం తినబుద్ధి కూడా కాలేదు సెల్లే. అవ్వక్క సంత నడుస్తుంది కదా, ఏదన్నా తినొద్దాంపా. ఇద్దరక్క చెల్లెళ్ళు సంతకి చేరుకున్నారు. అరే, ఇవాళ నేను ఫాస్ట్ ఫుడ్ తింటా. నేనైతే వేడివేడి సమోసా తింటా. వాళ్ళు నెమ్మదిగా ప్రతి స్టాల్ కి వెళ్లి ఒక్కొక్కటిగా తినడం మొదలుపెట్టారు. నాకు రాత్రిపూట ఆకలైతుంది సల్లే. అయితే మనం రాత్రి తినడానికి గెడి నుండి పట్టుకొని పోదాం. ఎట్లా? ఇట్లా. వాళ్ళు స్టాల్స్ అన్నిటి నుండి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలని దొంగలించి తీసుకెళ్లిపోయారు. నడుసల్లే, ఇక తిందాం. ఆ అక్క ముందుగల్లా చెరిసగం పంచు. సరే, అయితే 50-50 చేసుకుందాం. నువ్వు నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? నేనేం మోసం చేసినా? గా గులాబ్ జాములు నాకు అట్లెట్లక్క, గీ ఐడియా ఇచ్చిందే నేను కదా. అరే, ఎక్కువ తిండి నేనే ఎత్తుకొచ్చినా కదా. లేదు, ఈ నావి. ఏ ఊకో, ఈ నావి. అదే సమయంలో ఆ చెట్టు వైపుగా మనోజ్ వెళ్తూ వీళ్ల గొడవని విన్నాడు. అరే రే రే రే, ఏం చేస్తారు మీరిద్దరు? దయ్యాలక్క లొల్లి పెట్టుకుంటున్నారు. ఇగో గీ దయ్యమే నన్ను మోసం చేసింది. దయ్యం నేను కాదు, నువ్వు. గా గులాబ్ జాములు నావి. అరే, ఇంత చిన్న విషయానికి మీ అక్క చెల్లి లొల్లి పెట్టుకుంటున్నారా? మీ సమస్య నేను పరిష్కరిస్తా. నువ్వైతేనే మా సమస్యని పరిష్కరించగలవు. అరే, మీ నాని వాటాలో ఎక్కువ వచ్చినట్టుంది. ఒక సమోసా నేను తినేస్తానే, ఏమనుకోకు. అరే రాధా, ఇప్పుడు నీ వాటాలో ఎక్కువ అయినట్టుందే. అప్. ఇలా చేస్తూ మనోజ్ వాళ్ళ ఇద్దరు తిండి మొత్తం తినేశాడు. ఇగో వట్టు రాదా నీ వాట. ఇగో మీ నువ్వు తీసుకో. అక్క, గీడు మనల్ని మళ్ళా మోసం చేసిండే. ఆడు పారిపోతుండు. నడు, పట్టుకుందామా అన్ని. తిండిపిచ్చి దయ్యాల దగ్గర ఫుడ్ తిని ఇంటికి వెళ్తున్న మనోజ్కి అతని స్నేహితుల దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో. అరే, ఏడున్నారా? ఇగో గిప్పుడే షాప్ బంద్ చేసి ఇంటికి పోతున్నారా? దారిలోగా తిండిపిచ్చి దయ్యాలు కనిపిస్తే వాటిని మళ్ళీ ఏడిపించినా. సరే గాని బర్త్డే దావత్ ఇస్తున్నావా లేదా చెప్పు. అరే, నేను ఎప్పుడైనా దావత్ ఇవ్వనన్నారా? రేపు ఇంటికి రండి, మస్తు పార్టీ చేసుకుందాం. గది మనోజ్ గాడంటే. తనలా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుండగా 2 దయ్యాలు గాల్లో ఎగురుకుంటూ వస్తున్నాయి. ఇగో సెల్లే, గా మనోజ్ గాడు అక్కడున్నాడు చూడు. అవ్వక్క, దొంగ సచ్చినోడు మనల్ని మోసం చేసి ఎట్లా నవ్వుకుంటా పోతుండో చూడు. గిదేవానికి ఆఖరి నవ్వు కావాలి సెల్లే. ఇంకెప్పుడన్నా గాడు మన జోలికి రావాలంటే భయంతోని జ్వరం పట్టుకోవాలి. ఏం చేద్దామక్క వాణ్ణి? నువ్వుగింత సడన్ గా అడిగితే నేనేం చెప్తా? ముందైతే గాని దగ్గరికి పోదాంపా అని 2 కలిసి మనోజ్ దగ్గరికి వచ్చాయి. సరే, నువ్వు ఉండరా, నేను మళ్ళీ చేస్తా అని ఫోన్ పెట్టేసి, ఓ ఏంది టోల్ గేట్ కాడ సిల్లర్ అడుక్కునే వాళ్ళక్క ఇద్దరు గిట్లా అడ్డం వచ్చిరు. మా తిండంతా తిని మమ్మల్ని అడుక్కునేటోళ్ళు అంటావా? ఏంది, మీ తిండి నేను తిన్నానా? ఎప్పుడు? సంసారి లెక్క మాట్లాడుకు. నీ దాంట్లో ఎక్కువైంది, నీ దాంట్లో ఎక్కువైందని ఉన్నదంతా మెక్కలేదా నువ్వు? అరే, ఇద్దరికి సరి సమానంగా పంచాలని చూసిన. జర ఎక్కువైంది, నేను తిన్నా. మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి తిన్నావులే. ఇప్పుడేంది, ఏం చేస్తారు? నిన్ను ఇడిసి పెట్టాం, ఉప్పు కారం వేసుకొని తినేస్తాం. అరే, ఉప్పు కారమే కాదు, మీరు గరం మసాలా వేసుకొని తిన్నా తిండికి నేను మంచిగుండా. కానీ నేను ముచ్చటి చెప్తా, వినుర్రి. ఏం చెప్తావ్? అయితే విను, రేపు పొద్దుగలనే మా ఇంటికి రార్రి.
చికెను మటను కాయగూరలు అన్నీ తెచ్చి పెడతా. మీ ఇద్దరికి ఏది నచ్చితే అది వండుర్రి. కానీ మళ్ళా కానీ ఏంద్రాబాయ్? ఏందంటే మీరు వండిన వంటలల్లా ఏది మంచిగా ఉంటదో అవన్నీ మీరు తినొచ్చు. అటు ఇటుగా ఉంటాయి చూడు, అవి మాత్రం నాకు. సరేనా? సరే పో. పొద్దుగలనే రండి మరి. అక్కడ్నుంచి వెళ్ళాడు. మనోజ్ వెళ్ళగానే చెల్లిదయ్యం అక్కదయ్యం వైపు కోపంగా చూస్తూ, ఏందే నువ్వు మనం వండుకొని గానికెందుకు పెట్టాలే? నువ్వు జరా ఆగే. మొదలైతే అన్నీ తేనీయు, అన్నీ వండుకొని సంకల పెట్టుకుని వద్దాం. ఓహో, మంచి ఐడియా వేసినావక్క. మరేమనుకున్నావు? ఏమనుకోలేదు గాని పోదాంపా అని రెండు దయ్యాలు అక్కడ్నుంచి వెళ్ళిపోయాయి. మరుసటి రోజున రెండు దయ్యాలు మనోజ్ ఇంటికి వెళ్ళాయి. మనోజ్ ఇంట్లోనే ఉన్నాడు. వచ్చిర్రా, మీకోసమే ఎదురు చూస్తున్నా. వచ్చినాం గాని నువ్వు మళ్ళా ప్లాన్లేమీ వేస్తలేవు కదా? ఏ ఊకో, ఒకసారి 2 సార్లు మజాక్ చేస్తా గాని ఊకే మజాక్ చేస్తానా చెప్పు. సరే గాని అన్నీ తెచ్చినవా? పొద్దుగలనే తెచ్చి అన్ని రెడీగా పెట్టినా ఇంట్లో. పోయి దబదబా వంట చెయ్యుర్రి. మీ ఇద్దర్లా ఎవ్వరు మంచిగా వండితే అది వాళ్లకే, ఎవరు మంచిగా వండకపోతే అది నేను తింటాలే. సరే అని రెండు దయ్యాలు లోపలికెళ్ళాయి. లోపల అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. రెండు దయ్యాలు వేరువేరుగా వంటలు చేయడం మొదలుపెట్టాయి. కోడిని కోసి ముక్కలు నరికి ఉప్పు కారం దండిగా పెట్టి నిప్పుల మీద కాల్చుకు తింటే ఆహా ఎంత మంచిగుంటదే సెల్లెలా, అబ్బబా ఎంత కమ్మగుంటదే సెల్లెలా, ఓ సెల్లే అని పాట పాడుకుంటూ ఉంది. అది చూసి చెల్లిదయ్యం కూడా పాట పాడడం మొదలుపెట్టింది. వంకాయ బీరకాయ సొరకాయ ఆలుగడ్డ అన్ని కలిపి, అబ్బబ్బా అన్ని కలిపి వండి తింటే ఎంత మంచిగుంటదే అక్క, అబ్బబ్బా ఎంత కమ్మగుంటదే అక్క, ఓ అక్కో. ఏతి నీ మొక్కం లెక్కనే ఉంటది, అన్నీ కలిపి వండితే అది పెండైతది. నా వంటంటే కుళ్ళే నీకు, నీకంటే నేనే మంచిగుండుతా. ఏమనుకున్నావో? నీ మొహం ఉప్పేస్తే కారమేయో, కారమేస్తే ఉప్పేయో, మంచిగా వండుతుందంట ఇది. సాలి కాపు, ఎవరిది మంచిగుంటదో ఎవరిది చెత్తగుంటదో చెప్పేటోడు బయటున్నాడు. సరే అయితే చూద్దాం అని ఇద్దరూ పోటాపోటీగా వంటలు పూర్తి చేశారు. నా వంట అయితే అయింది, నాది కూడా అయింది. నడు ఆ మనోజ్ గారి దగ్గర పోయి చెప్దాం టేస్ట్ చేయమని అని అనుకుంటూ రెండు దయ్యాలు మనోజ్ దగ్గరికి వచ్చాయి. అయిపోయిందా మీ ఇద్దరి వంటలు? అయిపోయింది, పోయి చూడుపో ఏది మంచిగుందో. సరే మీరు ఈయన్నే ఉండుర్రి, నేను పోయి టేస్ట్ చేసి వస్తా అని లోపలికెళ్ళి తలుపు పెట్టుకున్నాడు. ఎవరిది మంచిగుందో ఇప్పుడు తెలుస్తది. తెలుస్తదిలే, జరాగు అని ఇద్దరూ వాదించుకుంటూ ఉన్నారు. మనోజ్ లోపలికెళ్ళి చాలాసేపు అవుతోంది. సెల్లే ఈడింకా బయటకొస్తలేడు. అవ్వక్క మస్తు సేపాయే ఈడు లోపలికి పోయి అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. టైం గడిచిపోతోంది. సాయంత్రం అయ్యింది. సెల్లే పొద్దుగాల పోయిండాడు, చీకటి కూడా పడేలా ఉంది, చూద్దాంపా ఓసారి అని అనుకుంటూ తలుపు దగ్గరికెళ్లారు. తలుపు పెట్టి ఉంది. లోపల నుంచి మ్యూజిక్ సౌండ్ వస్తోంది. అది విని, చెల్లే లోపలికెళ్ళి మ్యూజిక్ సౌండ్ వస్తుందే. అవ్వక్క గీడు మళ్ళా మనల్ని మోసం చేసినట్టున్నాడు. వీడు లోపలేం చేస్తుండో చూడు. అగో ఆడ ఓ తొర్రున్నది, అండ్లకెళ్ళి చూద్దాం అని ఇద్దరూ ఆ హోల్ దగ్గరికి వెళ్లి చూశారు. లోపల మనోజ్ తన ఫ్రెండ్స్ అందరితో పార్టీ చేసుకుంటున్నాడు. అది చూసి వీళ్ళు షాక్ అయ్యారు. అక్క వీడు మళ్ళీ మనల్ని మోసం చేసిండు, వీడి సంగతి చెప్పాలే, లేకుంటే మనం దయ్యాలమే కాదు అని అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. మనోజ్ చేతిలో ప్రతిసారి మోసపోతూ ఉన్న దయ్యాలు రెండు ఒక చెట్టు మీద కూర్చుని తింటూ ఉన్నాయి. సెల్లే ఈ చికెన్ పీసు మస్తుంది. ఇగో
ఈ ఫ్రాన్స్ ఫ్రై కూడా మస్తుంది. ఎన్ని దినాలైంది మనం కడుపు నిండా తిని. అవ్వక్క, ఆ మనోజ్ గాడు చేయబట్టే మనం ఏడికి పోయినా కథ అడ్డం తిరుగుతుంది అని మాట్లాడుకుంటూ ఉండగా ఆ చెట్టు కింద నుంచి పెళ్లివాళ్లు వెళ్లడం కనిపించింది. అది చూసి, అక్క, ఎవల్దో పెళ్ళున్నట్టుంది. ఆ చెల్లే, నాకు మంచి ఐడియా వచ్చిందక్క, చెప్పమంటావా? చెప్పు. చూస్తుంటే ఆ పెళ్లి పక్కూర్లోనే ఉన్నట్టుంది. మనం ఆ పెళ్లికి పోయినామనుకో, ఆహా, మంచి మంచి పెళ్లి భోజనాలు దొరుకుతాయి. ఏమంటావ్? భోజనాలు ముచ్చట మంచిగానే ఉంది గాని మన అవతారం చూసినావా? ఎట్లున్నాం? దయ్యాలు లెక్కున్నాం. మనం దయ్యాలమే కదా. దయ్యాలమే అయినా పెళ్లికి గిట్ల పోతే ఎట్లుంటది? మరెట్లా పోవాలే? మంచిగా ముస్తాబై పోవాలే. ఏం పెట్టుకుని ముస్తాబ్ చేసుకుంటావు? మంచి చీరలు కట్టుకుని, పై నిండా నగలు పెట్టుకుని పార్లర్కి పోయి ఫేషియల్ చేయించుకొని పోదాం. మన దగ్గర మొన్న ఎత్తుకొచ్చిన పట్టు చీరలైతే మస్తున్నాయి. అమ్మో, అండ్లా మనోజ్ గాడేమో కలిపే కదా. వాడు కలిపింది బ్రాండెడ్ అని రాసున్న దాంట్లో. అవి కాక ఇంకా మస్తుగున్నాయి. అట్లకెళ్ళి షెరో షీరా కట్టుకుందాం. సరే, ముందుగాలైతే ఓ నగల షాప్కి పోదాంపా అని అనుకుని ఇద్దరూ నగల షాపుకి పోయారు. అక్కడ ఉన్న నగలు చూసి, చెల్లే, నగలు చూసినావా ఎంత మంచిగున్నాయి? ఆహా అక్క, ఇగో ఈ కాసుల ఫేర్ చూడు ఎంత మంచిగుందో. ఇగో ఈ రవ్వల నెక్లెస్ నీకు మస్తుంటది, చూడోసారి. ఆ అక్క, ఇదైతే మస్తుంది. ఈ డైమండ్ నెక్లెస్ ఎట్లుంది నాకు? వరిసేన్లా దిష్టి బొమ్మ లెక్క మస్తున్నావు. నీ దయ్యం ముఖందానా అని ఆ నెక్లెస్ తో కొట్టింది. చెల్లెదయ్యం క్యాచ్ పట్టి, థ్యాంక్స్ అక్క, ఇది నాకు మస్తు నచ్చింది. సరే, నీకు కావలసినవన్నీ పట్టుకొని నడు, పార్లర్కి పోవాలే అని అనుకుని ఇద్దరూ అక్కడి నుంచి పార్లర్కి వెళ్లారు. అవుగాని అక్క, సినిమా హీరోయిన్లందరూ ఇవి పూసుకునే అంత తెల్లగా కనబడతారా? మరి ఏమనుకున్నావు? అయితే నేను కూడా సినిమా హీరోయిన్ లెక్క ఇవన్నీ ముఖానికి పూసుకుని తెల్లగా అయిపోతా అని అనుకుంటూ అన్నీ ఒకేసారి ఓపెన్ చేసి అందులో ఉన్నవి చేతిలోకి తీసుకుని ముఖానికి పూసుకుంది. అద్దంలో చూసుకుని, ఓ తెరి, యువతివే నువ్వు, నన్నే భయపడుతున్నావు? ఓ పిచ్చి ముఖం దానా, అది నువ్వేనే? నేనేనా? మస్తు మారిపోయినా నేను. అక్కదయ్యం కూడా అక్కడున్నవన్నీ ఒక చోట పోసి వాటిని కలిపి ముఖానికి పూసుకుంది. సెల్లే, ఎట్లున్నా నేను? తెలుగు సినిమాలల్లా దయ్యం లెక్కున్నావు. థ్యాంక్స్. పోదామా ఇక? నడు. ఇద్దరూ కలిసి చెట్టు దగ్గరకొచ్చి తెచ్చుకున్నవన్నీ ఆ చెట్టు కింద పెట్టి అక్కడ ఉన్న వాటిలో నుంచి మంచి చీర కట్టుకుని పెళ్లికి బయలుదేరారు. దారిలో, సెల్లే, ఇయాల పెళ్లి బరాత్లా డాన్స్ చేద్దాం. మంచి డీజే సాంగ్ పెట్టుకుని ఎగురుదాం అని అనుకుంటూ పెళ్లి జరిగే చోటుకొచ్చారు. అక్కడ పెళ్లివారు లేరు. పనివాళ్లు కుర్చీలు సర్దుతున్నారు. సెల్లే, పెళ్ళైపోయినట్టున్నదే. నీ వల్లనే అయింది. నా వల్లనా? నేనేం చేసినా? నువ్వే పెళ్లికి పోయి కడుపు నిండా తినొద్దాం పాయే అంటే పెళ్లికెవడైనా గిట్ల పోతాడాయే? టిప్పు టాపు రెడీ అయ్యి పోదావంటివి, వచ్చేసరికి పెళ్ళైపాయే. ఏం మాట్లాడుతున్నావు? అని కింద ఉన్న ఒక కుర్చీ తీసుకుని చెల్లి మీదకిసింది. చెల్లి కోపంతో, నన్నే కుర్చీతోని కొడతావా అనే కొండముచ్చు మొహందానా అని పక్కన ఒక చెంబు తీసుకుని కొట్టింది. అక్కని పట్టుకుని కొండముచ్చు అంటావా అనే అని వచ్చి చెల్లి జుట్టు పట్టుకుంది. నా జుట్టే పట్టుకుంటావా అని చెల్లి కూడా అక్క జుట్టు పట్టుకుంది. ఇద్దరూ జుట్టు పట్టుకుని లాక్కుంటున్నారు. పెళ్లికి ఆలస్యమైంది నీవల్లే అంటే నీవల్లే అని గొడవ పడుతున్న ఇద్దరక్క చెల్లెళ్ళు అక్కడ పనివాళ్ల మాటలు విని ఆగారు. రేయ్, జల్దీ జల్దీ చేయండిరా, మనకింకా చాలా పనులున్నాయి. ఇవన్నీ తీసుకొని పోయి నాయుడు గారి తోటలో వెయ్యాలి. రేపు ఊరంతా ఆడికొస్తది వనభోజనాలకి. సెల్లే, వనభోజనాలంటేనే, వనభోజనాలన్న మాట వింటుంటేనే
నోరూరుతున్నది. రేపు కంటికి నచ్చింది కడుపు నిండా తిందామక్క. ఇద్దరక్కా చెల్లెళ్ళు వనభోజనాలు జరిగే చోటుకి వచ్చారు. వనభోజనాలు జరిగే దగ్గర సందడి సందడిగా ఉంది. కుర్రాళ్ళందరూ ఒకడు సూపర్ మ్యాన్, ఒకడు స్పైడర్ మ్యాన్, మరొకడు డాక్టర్. వీళ్ళిలా ఉండగా అక్కా చెల్లెళ్ళిద్దరూ వనభోజనాల్లో వండి సిద్ధంగా ఉన్న ఆహారం అంతా కొంచెం కొంచెంగా తీసుకెళ్లి పక్కన పెట్టుకుంటున్నారు. ఆహా, అక్క వంటలు మస్తు చేసిర్రు కదా, వాసన గుప్పుమంటుంది. అసలే వాసనే కాదు, రుచి కూడా మస్తున్నది. నడు, మెల్లమెల్లగా ఈ వంటలన్నీ ఆ సెట్టు సాటుకు జారేద్దాం. అక్క, మొదలు నేను ఈ జిలేబీల్ని జారేస్తా అని అనుకుంటూ అవి తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళింది. అలా ఒక్కొక్కటి పక్కకి పట్టుకెళ్తున్నారు. ఇక్కడ అందరూ సరదాగా ఆటలాడుతున్నారు. డాక్టర్ వేషంలో ఉన్న అతను పేషెంట్స్ ని చెక్ చేస్తున్నాడు. ఏమైంది చెప్పు. నిన్నటి సంది ఒకటే కడుపు నొప్పి సార్. అట్లానా? ఇట్లొచ్చి వెనక్కి తిరిగి నిలబడు. అతను వెళ్లి డాక్టర్ ముందు వెనక్కి తిరిగి నిలబడ్డాడు. డాక్టర్ ఇంజెక్షన్ తీసుకుని, నీ పేరేంది? అతని నడుముకి ఒక్కసారిగా ఆ ఇంజెక్షన్ గుచ్చాడు. ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర చేత్తో రాసుకుంటూ, నొప్పి నా పెళ్ళానికి సార్. ఇది విని డాక్టర్ షాక్ అయ్యాడు. అక్కడ ఉన్న జనాలందరూ నవ్వుతున్నారు. గా విషయం నువ్వు ముందే చెప్పాలే. నేను ఇంజెక్షన్ ఇస్తా. ఇప్పుడు నీకు ఇంజెక్షన్ ఎట్లిచ్చిన్నో అట్లనే నీ భార్యకి కూడా ఇవ్వు. అమ్మా, గొప్పడే డాక్టరు అని అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అదే జనాల్లో ఉన్న మనోజ్ నవ్వుకుంటూ నవ్వుకుంటూ అక్కడ్నుంచి బయటకొచ్చాడు. అలా బయటకొచ్చిన మనోజ్కి అక్కా చెల్లెళ్ళిద్దరూ భోజనాన్ని పక్కకి తప్పించడం చూశాడు. అరే, ఈ తిండి పిచ్చి దయ్యాలు ఇక్కడ కూడా మోపైనాయి కదా, చెప్తా వీటి సంగతి. అక్క, ఆడ జనాలందరూ మంచిగా ఎంజాయ్ చేస్తుర్రు, మనం కూడా పోయి చూద్దామే. నడు నడు చూద్దాం. జనాలు తిండంతా పోయిందని ఎట్లా ఏడుస్తుండ్రో నేను కూడా చూస్తా అని అనుకుంటూ దయ్యాలు కూడా ఆటలు చూడ్డానికి వచ్చాయి. అవి వచ్చి చూసేసరికి మంత్రగాడి వేషంలో ఉన్నవాడు తన ముందు ఒక ముగ్గు వేసుకుని ఆ ముగ్గు మీద పుర్రెలు, నిమ్మకాయలు పెట్టాడు. అతను పక్కనే నిప్పు పెట్టుకుని ఇలా అంటున్నాడు. ఓం క్రీం చోటా భీమ్, మీరెక్కడున్నారో నాకెరికనే. మర్యాదగా మీరెత్తికెళ్లిన తిండంతా తీసుకొచ్చి ఎక్కడుందో అక్కడే పెట్టేయండి, లేదంటే మిమ్మల్ని సీసాలో పెట్టి పాతేస్తా అని అనుకుంటూ ముందున్న ముగ్గు మీద పసుపు జల్లుతున్నాడు. అది చూసి ఇద్దరక్కా చెల్లెళ్ళు భయపడిపోతున్నారు. అక్క, ఈడెవడో మనల్ని పట్టుకుంటా అంటుండే, నాకు కూడా అదే భయమైతాంది. నేనెవరనుకున్నారు? మంత్రాల మస్తాన్ని. మర్యాదగా తిండక్కడ పెట్టి వెళ్ళండి. అమ్మో, మస్తానంటనే. పద పద, తిండంతా అక్కడే పెట్టేద్దాం. భోజనమంతా ఎక్కడ్నుంచి తీసుకెళ్లారో అక్కడే తిరిగి పెట్టేశారు. నడు పోదాం, పాయిగా నడు నడు పోదామక్క. ఇద్దరూ వెళ్తూ ఉండగా ఒక చెట్టు దగ్గర మనోజ్, మంత్రగాడు కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండడం చూశారు. ఇద్దరూ షాక్ అయ్యి చెట్టుచాటుగా ఉండి వాళ్ల మాటలు వింటూ ఉన్నారు. వారి మస్త్ యాక్ట్ చేసినావు కదరా. నువ్వు ఉత్తుత్తు మంత్రగాడంటే నేనే నమ్మలేకపోయినా, అంత బాగా చేసినావు. ఆ దయ్యాలు భయపడి పారిపోయి ఉంటాయి. నాదే ముందన్నా, అంతా నువ్వు చెప్పినట్టే చేసినా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అది విని రెండు దయ్యాలు షాక్ అయ్యాయి. చెల్లే, గీ మనోజ్ గాడు మనల్ని మళ్ళా మోసం చేసిండే. అవ్వక్క, మనం ఏడికిపోతే ఆడికొచ్చి మనకు తిండి లేకుండా చేస్తుండు. మనకు కూడా టైం వస్తుంది చెల్లే, అప్పుడు చెప్తాం ఈ సంగతి అని అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. అక్కడ్నుంచి గాల్లో ఎగురుతూ తిరిగొస్తూ ఉన్నారు. సెల్లే, గా మనోజ్ గాన్ని అస్సలు ఇడిసిపెట్టొద్దే. అవ్వక్క, వాణ్ణి దెబ్బకు దెబ్బ తీయాలే. మళ్ళా మన జోలికి రావాలంటే భయపడాలే వాడు.
అని అనుకుంటూ గాల్లో ఎగురుతూ ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్తుండగా గాల్లో ఒక పేపర్ ఎగురుకుంటూ వచ్చి వాళ్ల మొహానికి తగిలింది. గీ పేపర్ ఒకటి అని అనుకుంటూ ఆ పేపర్ని పడేయబోతూ ఉండగా ఆ పేపర్లో రాసున్నది చూసి పడేయకుండా పేపర్ మొత్తం చదువుతుంది. 10 లక్షల బహుమతి. మేము పెట్టే ఈ కింది పోటీల్లో గెలిచిన వారికి 10 లక్షల బహుమతి. అది చూసి, చెల్లే ఇది చూసినావా? ఏందక్కా అది? అటు చూడు. కింద ఒక చోట కొంతమంది జనాలు గుమిగూడారు. వాళ్ళని చూపించి, అక్కడ ఏదో పోటీ పెడుతున్నారంట. గెలిచిన వాళ్ళకి 10 లక్షల బహుమతి ఇస్తారంట. గా పైసలతోని మనమేం చేసుకుంటామే? ఏం చేసుకుంటామేంది? గా పైసలు తీసుకుని పెద్ద 5 స్టార్ హోటల్ కి పోయి మంచిగా పార్టీ చేసుకుందాం. ఏమంటావ్? 5 స్టార్ హోటల్లో పార్టీయా? నేను రెడీ. అయితే నడు. అవ్వక్క, నేను నడుస్తా గాని నువ్వు ఆ పేపర్ చక్కగా చదివినావా మరి? ఓ, నువ్వు కూడా చూడు అని ఆ పేపర్ ఇచ్చింది. చెల్లి ఆ పేపర్ చదువుతూ, గమనిక అన్న తర్వాత పేపర్ చినిగిపోయింది కదక్కా. ఈడ ఏమున్నదో? ఏముంటదే? టైంలోపు చెయ్యాలనుంటది. ఒక్కళ్ళే చెయ్యాలే. ఎవరి సాయం తీసుకోవద్దనుంటది. అంతే, అదే రాసుంటది. అంతే అంటావా? మరి ఇంకేంది అని ఇద్దరూ కలిసి సభ జరుగుతున్న చోటికొచ్చారు. వేదిక మీద ఒకతను మాట్లాడుతూ ఉన్నాడు. మీరంతా విన్నారు కదా. ఇప్పుడు మీరు చెయ్యాల్సిన పనల్లా రోడ్లన్నీ ఊడవడం, డ్రైనేజ్ క్లీన్ చేయడం, పబ్లిక్ టాయిలెట్స్ కడగడం. ఇందులో ఎవరైతే తొందరగా బాగా చేస్తారో వారి పేరు మీదనే ఈ బహుమతి ఉంటది. ఇదేందక్కా? పోటీ అంటే ఏం పెడతాడో అనుకున్నా, కానీ ఈడేమో మోరీలు కడగాలి, రోడ్లు ఉడవాలి అని అంటుండు. ఏ పనైతే ఏంది సెల్లే, మనకి కావాల్సింది పైసలు పా అని అనుకుంటూ 2 చీపుర్లు పట్టుకొని రోడ్లు ఉడుస్తున్నారు. ఊర్లో ఉండే చెత్తంతా ఈ రోడ్డు మీదనే ఉన్నట్టున్నదే. అవొక్క బేకారుగాళ్ళు చెత్తంతా ఈ రోడ్డు మీదనే వేసిండ్రు అని అనుకుంటూ ఊడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత డ్రైనేజీలు క్లీన్ చేయడానికి వెళ్లారు. అక్క, గబ్బు వాసన వస్తుందే. నాకేమన్నా సెంటు వాసన వస్తుందా? నాకు కూడా గబ్బు వాసనే వస్తుంది. జల్దీ జల్దీ పని కాని, ఆ 10 లక్షలు మనకే రావాలి అని అనుకుంటూ పని చేస్తూ ఉన్నారు. అక్క, ఈ మోరీల పని అయిపోయిందే. ఏమైంది? అసలు పని ముందున్నది. అవ్వక్క, మనం ఇంకా బాత్రూంలు కడగాలి కదా అని అనుకుంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇద్దరు మొహానికి ఒక మాస్క్ పెట్టుకుని ఒక చేతిలో ఒక బకెట్, ఇంకో చేతిలో చీపురు పట్టుకుని వెళ్లి బాత్రూంలు క్లీన్ చేస్తున్నారు. వాసన భరించలేక ముక్కు మూసుకుని అని అనుకుంటూనే బాత్రూంలు కడిగేశారు. మళ్లీ సభ మొదలైంది. వేదిక మీద శివయ్య విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాడు. ఈ రోజు చెప్పిన పనులన్నీ చక్కగా చేసి ఉత్తమ పారిశుద్ధ సేవకులుగా అవార్డు గెలిచింది ఎవరంటే రాధా మరియు మీనా. వాళ్ల పేర్లు వినగానే 2 దయ్యాలు చాలా ఆనందపడ్డాయి. అక్క, అవార్డు మనకే వచ్చిందే. ఆసల్లే, నడు తీసుకుందాం అని అనుకుంటూ వెళ్లారు. శివయ్య వీళ్ళకి అవార్డిచ్చాడు. అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. శివయ్య మళ్లీ మైక్ తీసుకుని, ఇప్పుడు ఈ ఇద్దరు అక్క చెల్లెల పేరు మీద ఈ 10 లక్షల రూపాయల చెక్కును గ్రాండ్మా అనాథాశ్రమానికి అందజేస్తారు. దయ్యాలిద్దరూ షాక్ అయ్యారు. అందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఒకతను వీళ్ల దగ్గర నుంచి చెక్ తీసుకోవడానికి వచ్చాడు. అరే ఇయ్యాల మేడం, మేం ముందే పేపర్లో రాసినాం కదా, ఎవరికి అవార్డు వస్తుందో వాళ్ల చేతుల మీదుగా అనాథాశ్రమానికి ఇవ్వాలని. మీరే చూడుర్రి అని ఆ పేపర్ చూపించాడు. పేపర్ మీద గమనిక, బహుమతి గెలుచుకున్న వారి పేరు మీదుగా ఆ 10 లక్షల రూపాయల చెక్ అనాథాశ్రమానికి అందిస్తాము. అది చూసి చెల్లెదయ్యం అక్కదయ్యం వైపు కోపంగా చూసి, ఆ గమనికలా ఏముంటదో ఏమో అక్క అంటే, ఏముంటది సెల్లే, ఏముండదనంటి. అది ముందుగానే చూసుంటే మనకు ఈ సేవ తప్పుతుండే కదా, ఎడ్డి మొహందానా అని నెత్తి మీద ఫట్ మని కొట్టింది.
ఇంతమంది ముంగట నన్నే కొడతావే అని అక్కదయ్యం చెల్లిదయ్యం జుట్టు పట్టుకుంది. ఇద్దరూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకుంటూ అక్కడ్నుంచి ఎగిరిపోయారు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.